మోంకారం ఉండాలి దాంట్లో ఆల్రెడీ ఫెవికాలు ఇంకా గమ్మ అతికించుకొని వచ్చి ఉండాలి. అసలు ఆయన అన్ని వదిలేసి వెళ్ళి హ్యాపీగా వెళ్ళి అభినందించి మనస్ఫూర్తిగా అభినందించి వచ్చారు. అటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఒకసారి కమల్నాథ్ గారిని అభినందించారు ఆయన ముఖ్యమంత్రి. అది మన తెలుగు రాష్ట్రాల్లో లోపించడం. పైగా చంద్రబాబు గారు స్వయంగా 11 times he has tried to reach him. ముందుగా కొలువు తీరిన నిన్న ఆంధ్ర రాష్ట్రంలో కొలువు తీరిన ఎన్డీఏ ప్రభుత్వానికి గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధరేశ్వరి గారికి, అలాగే మా జాతీయ కార్యదర్శి శ్రీ సత్య గారికి అందరికీ అభినందనలు. మీరన్న మాట చాలా వాస్తవం అండి. రాజకీయాల్లో ఒక విధమైన విలువలు, గౌరవం కోల్పోతున్న రోజులు ఇవి. ఇట్లాంటి సాంప్రదాయాలు చూసినప్పుడు చాలా మనసుకు తృప్తిగా అనిపిస్తుంది. అట్లీస్ట్ కొంతమంది సరైన డైరెక్షన్లో వెళ్తున్నారు అనిపిస్తుంది. నిన్న మీరు గమనిస్తే మాజీ గారు ఆయన స్వయంగా వెళ్ళి ఇన్వైట్ చేసిన పరిస్థితి. ఆయన స్వయంగా నవీన్ పట్నాయక్ గారి దగ్గరికి వెళ్ళి ఆ కార్యక్రమానికి ఇన్వైట్ చేశారు. దాన్ని ఆనర్ చేస్తూ వారు కూడా వచ్చారు. ఇలాంటి సాంప్రదాయాలు గతంలో మనం చూసేవాళ్ళం. ప్రతిపక్ష నేత వచ్చి అధికార పక్షానికి అభినందనలు తెలిపి వెళ్ళటం. కాకపోతే మన రాష్ట్రంలో వరకు వస్తే 11 సార్లు మీరు అన్నట్టుగా రీచ్ అవుట్ అవ్వడానికి ట్రై చేసినా కూడా రాకపోవడం, వారి పార్టీ నుంచి ఎవరు రాకపోవడం అనేది, కనీసం వారు రాకపోయినా వారి ప్రతినిధిగా ఎవరైనా పంపించినా బాగుండేది. ఎస్, చంద్రబాబు గారు ప్రతి ఒక్కరిని స్వయంగా ఇన్వైట్ చేశారండి. అందరినీ ఆ కార్యక్రమానికి వచ్చిన హేమాహేములను అందరినీ వారే స్వయంగా ఇన్వైట్ చేశారు, అన్ని పార్టీల వాళ్ళని. బట్ ఈ సాంప్రదాయం అనేది కరెక్ట్ కాదు. ఇంకొకటి ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూలో కూడా నేను చూసాను, నాకు సెల్ ఫోన్ లేదు, నాకు మొబైల్ లేదు అని చెప్పటం. అది ఎంతవరకు నిజమో తెలియదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి మొబైల్ లేదు అంటం అనేది అది అబద్ధమేమో అనిపించింది నాకు. ఎందుకంటే అది సాధ్యం కాదు అసలు. వితౌట్ ఏ మొబైల్ శాటిలైట్ ఫోన్ అసలు వాళ్ళు వర్క్ చేయకుండా అలా ఉండడం అనేది. సో మీరు అన్నట్టుగా ఇది మనసుకి అది కరెక్ట్ అనిపించలేదు ఎవరికి కూడా, చూస్తున్న వాళ్ళకి. హుందాగా వచ్చి వారి ఓటమిని హుందాగా స్వీకరిస్తూ ప్రతిపక్ష నేతగా, అంటే ఇప్పుడు ప్రతిపక్ష నేతో కాదో తెలియని పరిస్థితి ఉంది మనకి ఇంకా, కానీ వచ్చి అభినందనలు తెలుపుంటే బాగుండేది, హుందాగా అనిపించుండేది. ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేస్తాను నేను. నవీన్ పట్నాయక్ గారు స్టేజ్ మీద కూర్చున్నారు, కింద కాదు, స్టేజ్ మీద కూర్చున్నారు. అసలు భారతదేశంలో ప్రస్తుతం ఊహించలేని పరిణామం అది. ఒకటి అయ్యి ఉండొచ్చు, ఆయన పరిణతి అయ్యి ఉండొచ్చు. ఎంత పరిణతి ఉన్నా 22 ఏళ్ళు 24 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఏం చేశారు. అంటే భారతీయ రాజకీయ నాయకుల్లో అండి, పర్టికులర్ ప్రాంతీయ పార్టీ నాయకుల్లో నవీన్ పట్నాయక్ కనుక ఒక విలక్షణమైన పర్సనాలిటీ. ఆయన ఎవరితోనూ కంపేర్ చేయలేము. బహుశా రాజకీయాల్లో ఎవరు శత్రువులు లేని వ్యక్తి ఎవరైనా ఉంటే ఆయనే ఉండుంటారు. అన్పారలల్ అంటే ఆయన పరిణితికి కానివ్వండి, ఆయన ఈజ్ టోటలీ అన్కంపేరబుల్. ఆయన ఓడిపోయినా కూడా చాలా హుందాగా స్వీకరించారు కదా ఆయన. అది ఎప్పుడు ఎలా ఉన్నారో అప్పుడు అలాగే ఉన్నారు. అది చాలా ముచ్చటేసింది చాలా మందికి. మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మీ నాయకులకు కూడా చాలా కీలకమైన పదవులు తెలుగు రాష్ట్రాల నుంచి, నేను రెండు కలిపి చెప్తున్నా, ఆంధ్ర అండ్ తెలంగాణ. సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారికి మంచి బ్రహ్మాండమైన పోర్ట్ఫోలియో, సంజయ్ గారికి హోంశాఖ సహాయ మంత్రి, అలాగే తొలిసారి ఎంపీగా అయిన శ్రీనివాస వర్మ గారికి కూడా మంచి. యాక్చువల్లీ పర్టికులర్లీ అండి ఇక్కడ శ్రీనివాస్ వర్మ గారికి కానివ్వండి, కిషన్ రెడ్డి గారికి కానివ్వండి, బండి సంజయ్ గారికి, పర్టికులర్లీ శ్రీనివాస్ వర్మ గారికి రావడం అనేది కార్యకర్తల్లో చాలా ఉత్సాహాన్ని నింపింది. ఎందుకంటే ఒరిజినల్ కార్యకర్త చాలా ఏళ్ల నుంచి, దాదాపు 30 ఏళ్ల నుంచి ఏమీ ఆశించకుండా పార్టీలో వివిధ స్థాయిల్లో వారి సేవలను అందిస్తూ, ఆయనకి నర్సాపురం మీకు తెలుసు రఘురామకృష్ణ గారికి ఇస్తారని అట్లా చాలా వచ్చింది. ఆయనకి లాస్ట్ మినిట్ వరకు సీట్ వస్తుందా రాదా, ఇన్ని ఒత్తిళ్ల మధ్య ఆయనకి ఇస్తారా అన్నట్టుగా అసలు రాదేమో అనుకున్న పరిస్థితిలో ఆయనకి సీట్ ఇవ్వటమే, లక్కీగా ఓట్ ట్రాన్స్ఫర్ అంతా అయ్యి ఆయన గెలవటము, మళ్ళీ గెలిచిన వ్యక్తికి మళ్ళీ మినిస్ట్రీలో చోటు కల్పించడం అనేది అది కేవలం భారతీయ జనతా పార్టీలోనే సాధ్యమవుతుందండి. మీరు జనరల్గా చూస్తే బై అండ్ లార్జ్ ఐడియాలజీకి బైండ్ అయిన వాళ్ళకి, కమిట్ అయిన వాళ్ళకి, లాంగ్ టర్మ్ సేవలు అందించిన వాళ్ళకి బీజేపీ ఎప్పుడు విస్మరించదు, ఎప్పుడు వారికి తగిన న్యాయం చేస్తుంది అనేది కార్యకర్తల్లోకి చాలా బలంగా వెళ్ళింది. ఒకసారి తెలుగుదేశం నాయకులు జగడం సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళాం. నమస్తే సత్యనారాయణ గారు, నా ప్రమాణ స్వీకారానికి అటెండ్ అయ్యారు. బోల్డన్ని విశేషాలు బోల్డన్ ఆనందాన్ని కూడా మూట కట్టుకొని మళ్ళీ మీ ఊరు వెనక్కి వెళ్ళినట్టున్నారు రాజులు. అవును సార్. ఈరోజు సాయంత్రం 4:41 ఆయన సచివాలయంలోకి వెళ్ళబోతున్నారు. ఆయన ఛాంబర్లోకి ముఖ్యమంత్రి తొలి సంతకాలు మెగా డిఎస్సి
మీద, అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డ్రాఫ్ట్ ఇచ్చింది, అదేమి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రాల మీద రుద్దదు, ఎందుకంటే స్టేట్ సబ్జెక్ట్. సో మీరు ఈ మోడల్లో వెళ్తే ఎలా ఉంటుంది, మీకు ఏమైనా సవరణలు చేసుకుంటే చేసుకోండి అని చెప్పింది, అంతేగాని ఇదేమి ఖచ్చితంగా ఇలాగే వెళ్ళాలని నేను చెప్పలా. సో ఇప్పుడు చాలా కీలకమైన బాధ్యత అయితే ఎన్డీఏ ప్రభుత్వం మీద, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం మీద